గ్రీటింగ్స్ ఆఫ్ ద డే స్టూడెంట్స్. యూనిట్ 2 సప్లిమెంటరీ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్. వాటి మధ్య డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్, వాట్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్? ఇది తెలియాలంటే మీకు ఒక గ్రాఫ్ చూపిస్తా. దిస్ గ్రాఫ్ ఈస్ బిట్వీన్ ది ఎనర్జీ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్ విత్ దేర్ క్రిస్టల్ మొమెంటమ్ ఈ అండ్ కే. పైన మనకి కండక్షన్ బ్యాండ్ సిబి మీన్స్ కండక్షన్ బ్యాండ్, కింద ఉంది మనకి వ్యాలెన్స్ బ్యాండ్ విబి. ఓకే, సో ఇది డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ యొక్క గ్రాఫ్. డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ యొక్క గ్రాఫ్ ఇది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇలా ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ అని అబ్జర్వ్ చేశారా? రైట్. సో అదే డిఫరెన్స్. ఏంటి ఆ డిఫరెన్స్? ఇక్కడ మనకి కండక్షన్ బ్యాండ్ మనం ఒక పారాబోలిక్గా చూపిస్తున్నాం కదా. ఈ పారాబోలాలో మినిమం వాల్యూ దగ్గరే మనకి వ్యాలెన్స్ బ్యాండ్ పారాబోలాలో మ్యాక్సిమం వాల్యూ ఉంది. సో అంటే ఫర్ సేమ్ వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ చూడండి, ది మినిమం ఎనర్జీ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ కోయిన్సైడ్ విత్ ది మ్యాక్సిమం ఎనర్జీ ఆఫ్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఫర్ సేమ్ కే. అయితే అది డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్. ఇక్కడికి వస్తే ది మినిమం ఎనర్జీ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ది మ్యాక్సిమం ఎనర్జీ ఆఫ్ ది వ్యాలెన్స్ బ్యాండ్. సో ఇలా అయితే కనుక దీన్ని మనం ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ అంటాం. ముందు దాన్ని మనం డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ అంటాం. డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ అంటే ఏంటి? మినిమం ఎనర్జీ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ షుడ్ కోయిన్సైడ్ విత్ maximum energy of valence band for same K. If that is not the case, it is indirect band gap semiconductor. What are the other differences between these two? Let us go forward. The electron hole recombination takes place directly from conduction band to valence band, resulting in light. ఇది direct band gap semiconductors ki. What I mean to say, ఇక్కడ కూడా చూద్దాం. ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్ టేక్స్ ప్లేస్ వయా ఏ ట్రాప్ సెంటర్ ఫ్రమ్ సిబి టు విబి, అంటే కండక్షన్ బ్యాండ్ టు వ్యాలెన్స్ బ్యాండ్, రిజల్టింగ్ ఇన్ హీట్. సో చూద్దాం ఎందుకో. ఇది మనకి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. కండక్షన్ బ్యాండ్ అట్ ది టాప్, వ్యాలెన్స్ బ్యాండ్ అట్ ది బాటమ్. దీంట్లో మనకు సపోజ్ రేడియేటివ్ రీకాంబినేషన్ జరుగుతుంది. రేడియేటివ్ రీకాంబినేషన్ అంటే ఎలక్ట్రాన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ రీకంబైన్స్ విత్ ఎ హోల్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్, రిజల్టింగ్ ఇన్ లైట్, ఎమిషన్ ఆఫ్ లైట్. సో అదే కనుక మనం సపోజ్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్లో చూస్తే కనుక ఎలక్ట్రాన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ యాక్చువల్లీ రీకంబైన్స్ విత్ ఎ హోల్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్ టు ప్రొడ్యూస్ హీట్. దీన్ని నాన్ రేడియేటివ్ రీకాంబినేషన్ అంటాం. ఓకే, రైట్. సో సే ఎలక్ట్రాన్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్, హోల్ ఇన్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఉన్నాయి. డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్ హోల్ రీకంబైన్ అయ్యి ఈ ట్రాన్సిషన్ ద్వారా లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ దగ్గరికి వద్దాం. దీనిలో ఎలక్ట్రాన్ హోల్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ విల్ బి రీకంబైనింగ్ విత్ ఎ హోల్ వయా ఏ ట్రాప్ సెంటర్. అంటే ఎలక్ట్రాన్ డైరెక్ట్గా మనకి వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ నుంచి వ్యాలెన్స్ బ్యాండ్కి రాదు. వ్యాలెన్స్ బ్యాండ్లో హోల్తో రీకంబైన్ అవ్వడానికి రాదు. ఇట్ విల్ బి ట్రాప్డ్ బై ఏ ట్రాప్ సెంటర్. జనరల్ ఈ ట్రాప్ సెంటర్స్ ఏంటంటే మనకి మెటీరియల్లో వచ్చిన ఇంప్యూరిటీస్. సో ఒక్కోసారి ఆ ఇంప్యూరిటీస్ పాజిటివ్ అయానిక్ ఇంప్యూరిటీస్ కావచ్చు, లేదా నెగిటివ్ అయానిక్ ఇంప్యూరిటీస్ కావచ్చు. పాజిటివ్ అయానిక్ ఇంప్యూరిటీస్ అయితే ఎలక్ట్రాన్స్ని అవి ట్రాప్ చేస్తాయి. ఈ అయానిక్ ఇంప్యూరిటీస్ యొక్క ఎనర్జీస్ మనకి ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఎనర్జీకి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎనర్జీకి మధ్యలో ఉంటాయి. అంటే కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్స్ బ్యాండ్కి మధ్యలో. సో అలాంటప్పుడు ఎలక్ట్రాన్ ఫ్రీగా మూవ్ అవుతూ ఈ ట్రాప్ సెంటర్కి చిక్కుతుంది. సో అంటే ఏదో ఒక పాజిటివ్ అయాన్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇది కంటిన్యూగా ఉండదు. కాసేపటి తర్వాత ఎలక్ట్రాన్ మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్ గోస్ బ్యాక్ టు ఏ కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్లోకి వెళ్ళిందంటే అర్థం ఏంటి? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న హోల్తో రీకంబైన్ అయ్యిందని. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ రెండు ట్రాన్సిషన్స్ ద్వారా మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకోసం హీట్ అంటున్నాం మనం? ఎందుకంటే ఇందాక కేసులో లైట్ ఎలా ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ హీట్ ఎలా ప్రొడ్యూస్ అయింది. వెన్ ది ఎనర్జీ గ్యాప్ ఈజ్ మోర్, ఎనర్జీ ఈజ్ మోర్, ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ దట్ ఈస్ ఎమిటెడ్ వుడ్ బి మోర్, రైట్? E2 - E1 కింద రాస్తాం. ఇక్కడ CB - VB కదా. సో మోర్ ది ఎనర్జీ, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కింద తీసుకునేమాటైతే, సో హయ్యర్ ది ఫ్రీక్వెన్సీ, హెచ్ కాన్స్టెంట్ కాబట్టి, హయ్యర్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎమిటెడ్ ఫోటాన్ ఆర్ లైట్ మీన్స్ లోవర్ ది వేవ్ లెంగ్త్. ఓకే, లోవర్ వేవ్ లెంగ్త్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే
విజిబుల్ రీజియన్లో పడే వేవ్ లెంగ్త్స్ అని, అంటే లైట్ అని. ఇక్కడ ఏ కేసులో? డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్లో. అదే ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్లో మనకి ట్రాన్సిషన్స్ రెండు జరుగుతున్నాయి. ఒకటి ట్రాప్ సెంటర్ వరకు, ట్రాప్ సెంటర్ నుంచి వ్యాలెన్స్ బ్యాండ్కి. ట్రాప్ సెంటర్ వరకు మనకి గ్యాప్ చూస్తే ఎక్కడి నుంచి? కండక్షన్ బ్యాండ్ నుంచి తక్కువ, అంటే ఎనర్జీ గ్యాప్ తక్కువ, అంటే ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఫోటాన్ ఈజ్ లెస్. ఇఫ్ ఎనర్జీ ఈజ్ లెస్, ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్, వేవ్ లెంగ్త్ ఈజ్ మోర్. మీన్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ మోర్ దెన్ ది విజిబుల్ రీజియన్. విజిబుల్ రీజియన్ కన్నా మోర్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయంటే ఆ పర్టికులర్ రేడియేషన్ అనాలి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అంటే హీట్. ఆ విధంగా హీట్ జనరేట్ అవుతుంది తప్పితే లైట్ రాదనమాట ఈ ట్రాన్సిషన్ వల్ల. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. ఇంకా మిగతా డిఫరెన్స్ ఏంటి చూద్దాం. మెటీరియల్స్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్ ఏది వాడతారంటే ఆల్ కాంపౌండ్ సెమీకండక్టర్స్ లైక్ గ్యాలియం ఆర్సెనైడ్, ఇండియం యాంటిమోనైడ్, కాడ్మియం టెలురైడ్, జింక్ సెలెనైడ్, అంటే మనకి 3,5 లేదా 2,6 సెమీకండక్టర్స్ అంటాం. సెకండ్ గ్రూప్, సిక్స్త్ గ్రూప్ కాంబినేషన్ ఒకటి, లేదా థర్డ్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్ కాంబినేషన్ ఒకటి. అదే ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్లు తీసుకున్నట్టయితే ఎలిమెంటల్ సెమీకండక్టర్స్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియం. చూసారా, సిలికాన్, జెర్మేనియం ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్. వీటితో మనం లైట్ ప్రొడ్యూస్ చేయలేం. ఓకే, సరే మాట్లాడుకుందాం. అప్లికేషన్స్ ఏంటి డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్? టు మేక్ ఎల్ఈడీస్, టు మేక్ లేజర్ డయోడ్స్, అంటే లైట్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఇవి అన్నమాట. ఈ మెటీరియల్తో చేసినవి అనమాట. ఏ మెటీరియల్స్? కాంపౌండ్ సెమీకండక్టింగ్ మెటీరియల్స్. ఇటువైపు వస్తే ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ అప్లికేషన్ టు మేక్ జంక్షన్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైర్స్, వీటన్నిటికీ కూడా సిలికాన్, జెర్మేనియంనే వాడతాం. వాటితో లైట్ ప్రొడ్యూస్ చేయించలేం, అందుకని అది వాటికి వాడలేం. రైట్, ఇది కాన్సెప్ట్. సో ఎస్ఓఈ అంటే స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది? ఎన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాం మనం? దాదాపు ఒక 6 పాయింట్లు మాట్లాడుకున్నాం. డయాగ్రామ్ ఫస్ట్ పాయింట్ కింద రాసి తీసుకున్నమాటైతే దానికి 2 మార్క్స్ ఉంటాయి. ఇది 5 మార్క్స్కి ఇచ్చాడు, జనరల్లీ 5 మార్క్స్కి ఇస్తాడు. 10కి ఇస్తే మీరు డబుల్ అనుకోవచ్చు. సో ప్రతి పాయింట్ని రాయాలి, అంటే 5 to 6 డిఫరెన్సెస్ రాస్తే కనుక మీకు దానికి సంబంధించిన మార్క్స్ అనేవి వస్తాయి. 8 మార్క్స్కి అడగచ్చు, అంటే 10 మార్క్స్కి అడిగితే 2 మార్క్స్ డయాగ్రామ్, 5 to 6 డిఫరెన్సెస్కి 8 మార్క్స్ అనుకుందాం. లేదు 5 మార్క్స్కే అడిగాడు, మేబీ 5 డిఫరెన్స్లు రాయండి, డయాగ్రామ్ వేయండి, 1 మార్క్ ఫర్ డయాగ్రామ్, 4 మార్క్స్ ఫర్ ది డిఫరెన్సెస్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ హౌ ది క్యాలిక్యులేషన్ వుడ్ బి. సో ఇంకా లాస్ట్ టాపిక్ ఆఫ్ సెకండ్ యూనిట్ మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది, దాంతో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. టిల్ దెన్, థ్యాంక్ యూ.